ఫీజులు చెల్లిస్తున్నారని చెప్పి తెలుసుకొని కాలేజీలలో చేరి చదువుకొని చదువులు పూర్తయిన తర్వాత ఓ అమెరికాకు పోదామనో ఓ లండన్కి పోదామనో లేదా ఏదైనా ప్రైవేటు కంపెనీల నౌక దొరుకుతానో గవర్నమెంట్ నౌక దొరుకుతానో సర్టిఫికెట్ కోసం పోతే గవర్నమెంట్ ఫీజు ఇవ్వలేదు కాబట్టి మీకు సర్టిఫికెట్లు రావు, మీరు తప్పకుండా ఫీజులు చెల్లిస్తే తప్ప సర్టిఫికెట్లు రావని గత 4 సంవత్సరాలుగా వాళ్ళు పడుతున్న వేదన దుఃఖాన్ని మరొకసారి రేవంత్ రెడ్డికి చెప్పొద్దామని చెప్పొచ్చు ఇక్కడ నేను. రెండవది, ఆ గవర్నమెంట్ మీరు చెల్లించే ఫీజులు సకాలం చెల్లించకపోతే ఎగ్జామ్స్ రాయనియమని చెప్పడమే కాదు, మీ ఫీజుగా గవర్నమెంట్ రాలేదు, మీరు తప్పకుండా మాకు చెల్లించవలసిందే, మీరు మీ అమ్మ నాన్నను కన్విన్స్ చేసుకొని చెల్లించండి చెప్పి క్లాస్ రూమ్లో నిలబెడుతున్నప్పుడు అవమానాన్ని తట్టుకోలేక ఇళ్లల్లో అమ్మా నాన్నల దగ్గర డబ్బులు లేకపోతే అమ్మా నాన్నను కన్విన్స్ చేయలేకపోతే క్లాస్ రూమ్లో సాటి విద్యార్థుల ముందు పైసలు కట్టలేక ఇవాళ అనేక మంది సూసైడ్ చేసుకునే సందర్భాలు ఉన్నాయి. ఇవి రేవంత్ రెడ్డి గారికి ఈ గోస ఈ బాధ మీకు అర్థం కాకపోవచ్చు, కానీ పేద కుటుంబాల్లో పేద విద్యార్థులకు మాత్రమే ఈ బాధ తెలుస్తుంది. ఇవాళ నీకు ఈ బాధ తెలిసే ఆస్కారం లేదు కాబట్టి ఇవాళ ఇంటెలిజెన్స్ అధికారులు ఇక్కడ వచ్చి ఉంటారు. నేను వారికి కోరుతా ఉన్నా, ఈ పిల్లల ఆక్రందనలు ఈ పిల్లల ఆవేదనని ప్రభుత్వానికి చేరవేసే ప్రయత్నం చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు అనుకుంటారు గిట్లే ధర్నాలు చేసుకుంటారులే, గిట్లే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటారులే అని చెప్పి మీరు అనుకుంటారు. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకో, ఇవన్నీ పెట్టి ఒకనాడు సందర్భం వచ్చినప్పుడు బొంద పెడతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. పెద్దలు దత్తాత్రేయ గారు మాజీ గవర్నర్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఒకప్పుడు ధర్నాలు చేద్దామంటే ఏదైనా సమ్మెలు చేద్దామంటే ఒక నోటీస్ ఇస్తే స్పందించేటి ప్రభుత్వాలు ఉండే, కానీ ఇవాళ అట్లాంటి సెన్సిటివిటీ కోల్పోయింది. వీళ్ళకి ఏమైనా వాళ్ళ దందాలు, వాళ్ళ పైరవీలు, వాళ్ళ పదవులు, వాళ్ళ వందిమ గాథలకు సంబంధించిన సమస్యలు తప్ప ప్రజల సమస్యలు పట్టించుకునే పాపన పోలేదు. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమానికి మాజీ స్పీకర్ గారు ఎమ్మెల్సీ మస్తానాచారి గారు వచ్చిండ్రు, పెద్దలు మాజీ గవర్నర్ దత్తాత్రేయ గారు వచ్చిండ్రు. ఇవాళ ఎవరు వచ్చినా, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా ఏం చేస్తారనేటువంటి ఒక అహంకారం ప్రబలింది. కానీ ముఖ్యమంత్రి గారికి అర్థం కావాల్సిన ఒకటి ఉన్నది, నీది రాజరికం కాదు. 2028 నవంబర్ వరకే నీ పదవికి మా వాళ్ళు పట్టం కట్టిండ్రు. మీరు కనుక ఇట్లనే నిమ్మకు నిరుతుగా ఉండి మీరు పట్టించుకోకపోతే లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తే ఇలా వాళ్ళ లక్షల మంది అనుకుంటున్నారు యావత్ తెలంగాణ దీని మీద స్పందిస్తుంది, యావత్ తెలంగాణ సందర్భం వచ్చినప్పుడు నీ కర్రె కాల్చి వాత పెడతాని చెప్పి హెచ్చరిస్తూ, ఇప్పటికైనా ఈ సమస్యను కేవలం పిడికడ మంది ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాల సమస్య కాకుండా లక్షల మంది తల్లిదండ్రుల విద్యార్థుల యొక్క జీవిత సమస్యగా గుర్తించి తక్షణమే డబ్బులు పే చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్న. నమస్కారం. జై తెలంగాణ.